మానవుని జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అనుదిన పరిస్థితులను గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు మన అనుభవాలు మనకు నేర్పించే పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆత్మీయ జీవితంలో ఎలా నీ పరుగు ఉండాలి, నీ అనుదిన జీవితంలో నీ ప్రయాణం ముందుకు ఎలా కొనసాగాలి, ముఖ్యంగా దేవుని పిల్లలైన వారు ఈ లోకములో వేటికి భయపడాలి, వేటి విషయంలో ఎప్పుడు కూడా భయపడకుండా ముందుకు ఎలా ప్రయాణించాలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా నిర్ణయాలకు కారణాలు భయములో తీసుకున్నటువంటి నిర్ణయాలు, చాలా సమస్యలకు కారణాలు కూడా అవే. చాలామంది జీవితాల్లో ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలు కూడా అవే. భయముతో తీసుకున్న నిర్ణయాలు, భయపడి వేసిన అడుగులు. ఈ భయం అనేది దేవుని పిల్లలకు ఉండకూడదు. భయం అనేది ఎలాంటి ప్రమాదాన్ని తీసుకుని వస్తుందో లేఖనాలు మనకు అనేకమైనటువంటి సాక్ష్యాలు ఇస్తున్నాయి. అక్కడ రాయబడినటువంటి మాట ఎవరంట? పిరికివారు అంటున్నాడు. అగ్నిగుండములో ఎవరు వేయబడతారంటే పిరికివారు. పిరికివారని ఎవరిని అంటామండి అంటే, ఎవరైతే అన్ని పరిస్థితులను చూసి భయపడతారో, అన్ని ఆటంకాలను చూసి భయపడతారో అలాంటి వారిని, అందుకనే భయపడేటువంటి వారిని, ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి వారిని పిరికివారు అంటాం. దేవుడు అంటున్నాడు తన పిల్లలు ఎవరు కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే వారికి అగ్ని గుండం అనేది ఉందని చెప్పబడింది. అందుకే మీరు ఎవరు కూడా పిరికి వారుగా ఉండకూడదు, భయపడేటువంటి వారుగా ఉండకూడదు. అది నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. క్రైస్తవ జీవితమే ఒక పోరాటమైనప్పుడు ఈ పోరాటంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక సైనికుడైనప్పుడు, సైనికుడు ఎప్పుడు కూడా భయపడకూడదు.